అక్కడే జగన్ వెళ్ళాల్సిన అవసరం ఉందా అండి? జగన్ వెళ్తారా? ఆయన గతసారి వెళ్ళలేదు. గతసారి చంద్రబాబు నాయుడు వాస్తవానికి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపించారు. చాలా అక్కడ స్థలం లేదు, ఏదో నేను వెళ్ళలేదు అనుకో, ఇక్కడే ఉండి ఇలాగే మాట్లాడాను అప్పుడు కూడా నేను. కానీ అవన్నీ చేశారు, వామపక్షాలు వెళ్ళాయి అప్పుడు కూడా, కానీ జగన్ వెళ్ళలేదు అప్పుడు కూడా. అంటే ఇప్పుడు అమరావతి రాష్ట్రానికి సంబంధించింది రాజధాని అంశం కదా, అందుకనే వాళ్ళు స్పష్టంగా జవాబు చెప్పలేదు. జగన్ మేము పిలుస్తున్నాము, జగన్ కూడా ఆహ్వానం ఇస్తున్నామని వాళ్ళు ఏం చెప్పలేదు. వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఆహ్వానం వస్తే అంటున్నాను. ఆయన వెళ్ళరు. ఎలా వెళ్తారు? ఆయన దాన్ని ఆపింది, 3 రాజధానులు అని చెప్పింది, 5 ఏళ్ల ప్రతిష్ట, 5 ఏళ్ల ఆలస్యానికి బాధ్యత జగన్ చంద్రబాబు నాయుడు అయితే అసలు అడ్డుపడిన పాత్ర, అవరోధం సృష్టించి దాన్ని ప్రతిష్టంభనలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమరావతికి వెళ్ళడానికి చుట్టూ ఇవన్నీ పెట్టుకొని చాలా బంధనాల మధ్య తప్ప ఏ రోజు ఆయన అమరావతిలో స్వేచ్ఛగా విహరించలేదు. నేను అడిగేవాడిని అప్పుడు చర్చల్లో, ఇప్పుడు ఊరికి గుర్తొస్తుంది మీరు అంటుంటే, మీరు పాదయాత్ర చేసి దేశం రాష్ట్రం అంతా తిరిగి వచ్చాను అనేవాళ్ళు, మీరు రాష్ట్రం అంతా 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఎంతో చేశారనేవాళ్ళు, మీ భవనానికి పక్కనే ఉన్నటువంటి అమరావతిలో పాదయాత్ర చేయగలిగిన పరిస్థితి లేదే. అంటే పాలకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనా వాళ్ళ చర్యలే వాళ్ళను బంధిస్తాయి. కాబట్టి ఆయన అమరావతికి ఆయన పాత్ర రీత్యా ఆయనే మాత్రం అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఆయన వెళ్ళకపోవచ్చు అని వెళ్ళడని నేను అనుకుంటున్నాను. వీళ్ళు కూడా ఏదో పని కట్టుకొని పిలవరు, కాకపోతే ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకేమైనా ఒక ఆహ్వానం ఎక్కువ ఇస్తారేమో, కానీ ఏదో చాలా మర్యాదగా వెళ్ళి పిలిచే అప్పుడు పిలిచారు. అప్పుడు ఫార్మాలిటీ ప్రకారం అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ను పిలిచారు. అవును, అదంతా అది చాలా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది చాలా చారిత్రాత్మకమైన అంశం కదా అది. ఇదేమో ద్వితీయ ప్రారంభం అంటాడులే శ్రీశ్రీ, సెకండ్ బిగినింగ్. ఈ సెకండ్ బిగినింగ్, ఫస్ట్ బిగినింగ్కే రాని ఆయన సెకండ్ బిగినింగ్కి ఎందుకు వస్తాడు, వాళ్ళు ఎందుకు పిలుస్తారు, ఇదొక చర్చ అంతే, ఏదో ఒక విధంగా జగన్ అని తప్ప. రెండోది మొహం చెల్లకపోవచ్చు కూడా దానికి. ఇంకేదో మన ఛానల్లో కూడా ఏదో చూసా ఒక స్టోరీ, అక్కడ ఏదో మెట్ట ప్రాంతాలకు ఒకటి వర్మ, అమరావతి సిఆర్డిఏ ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల రైతులు ఎప్పుడు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇది కొంచెం ఒక విధంగా ఉపయోగం, కానీ ప్రభుత్వం ఏమో ఇటువైపు తీసుకుంది. ఇప్పుడు వాటిని కూడా తీసుకుంటారా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. కాబట్టి మోదీ ఏం చెప్తారనేది ఒకటి, అదనంగా ఈ భూములు ఈ విషయంలో ఏం చేస్తారనేది 2, ప్రారంభమయ్యే పనులు ఎలా పూర్తి అవుతాయనేది 3. జగన్ రావడం అనేది ఐ థింక్ అది లేని విషయం, దాని గురించి పెద్ద సార్ ఏంటి భూములు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి పడితే వాళ్ళకి పప్పు బెల్లాలాగా పనిచేస్తున్నారని చెప్పి కూటమి మీద వస్తున్న పెద్ద ఆరోపణలు. ఈ ఉత్సాహకు సంబంధించి 99 పైసలకో, లేకపోతే ₹1కో, ₹2కో, ₹100కో. అవును, దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే అభివృద్ధి, పెద్ద పెద్ద కంపెనీలు రావాలని చెప్పి